గ్రామస్తులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కన్ఫ్యూజన్ ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మా వేరే, ఈ కంపెనీ వేరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఫోన్లు చేస్తారు, ఫార్మాసిటీ వస్తుంది అని చెప్పి నేను మరో ఫోన్ చేస్తున్నాను చెప్పేది. కాబట్టి మీరు ఏదైతే పోరాడుతారో చివరి దాకా పోరాడాలి. మధ్యలో వదిలేస్తే మాత్రం మంచిది. 100% ఎవరైనా, నేనైనా సరే, ఇంకోలైనా సరే దానివల్ల నష్టం ఉందా లాభం ఉన్నదా అనేది కూడా ఒక్కసారి మనకు గ్రామానికి నష్టం జరుగుతుందంటే 100% అవసరం లేదు. కంప్లీట్ గ్రామానికి నష్టం చేకూరుస్తుందంటే అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పేదానికి ఇంకోటి 3వ తారీఖు హెరింగ్ ఉంది. 3వ తారీఖు అందరం పోదాం. పోయిన తర్వాత అడిషనల్ కలెక్టర్ వాళ్ళు వస్తారు, ఎంఆర్ఓ వస్తారు. వచ్చిన తర్వాత కూడా దాని నుంచి లాభం ఏముంది, నష్టం ఏముంది, ఇది ఎందుకోసం అనేది కూడా ఇప్పుడు ఈడ వచ్చినట్టు కాదు, ఆడికి కూడా రావాలంటారు. 3వ తారీఖు ఏడైతే మీటింగ్ అడిషనల్ కలెక్టర్ గారు పెడతారో కాబట్టి ఇది ఒక్కటి కన్ఫ్యూజన్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మండలం మొత్తం గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది ఈ ఫార్మా కంపెనీకి.